రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మాకు తోడై అన్ని విషయాల్లో మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, దినదినము నీ కృపలో మమ్మల్ని నడిపిస్తూ సురక్షితముగా తండ్రి కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. దేవా, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడును. దేవా, నీ వాగ్దానము చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. దేవా, నీవు ప్రతి క్షణము మాకు తోడై మమ్మల్ని కాచి కాపాడే దేవుడవుగా ఉన్నావు తండ్రి. నీకే వందనాలు యేసయ్యా. ఆ రోజు యాకోబుకు తోడయున్న దేవుడవు ఈరోజు మాకును తోడై ఉంటావని నమ్ముచున్నాము తండ్రి. గొప్ప దేవా, నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరెవరు ఏ ఏ అవసరతలో ఉన్నారో వారి యొక్క అవసరతలు నీ నామంలో తీర్చమని అడుగుచున్నాం తండ్రి. గొప్ప దేవ, అనారోగ్యంతో ఉండి బాధపడుచున్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. చచ్చిన లాజరును లేపిన గొప్ప దేవుడు యేసయ్యా. తండ్రి, ఆర్థిక సమస్యలు, అప్పు బాధల్లో ఉన్న వారిని వాటి నుండి విడుదల దయచేయండి, ఆశీర్వదించండి యేసయ్యా. దేవా, జాబ్ లేక పెళ్లి కాక బాధపడుచున్న ప్రతి యవ్వన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న జాబ్ ప్రయత్నాల్లో చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి జాబ్ పొందుకునేలాగున సహాయం చేయండి తండ్రి. వివాహము కాని వారి కొరకు చక్కటి సంబంధం ఏర్పరిచి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున మీ కృప చూపించండి తండ్రి. గొప్ప దేవ, కుటుంబ సమస్యలతో అనగా భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ములు సోదరుల మధ్య, ఇరు కుటుంబాల మధ్య ఉన్న గొడవలను తొలగించి ప్రేమ, సఖ్యత, సమాధానము కలిగి జీవించలాగున సహాయము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, జాబ్ చేస్తున్న వారికి, బిజినెస్ చేస్తున్న వారికి, రైతులకు, కూలి పని చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ యొక్క కృపను వారికి అనుగ్రహించండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ విషయంలో ప్రభువా ప్రార్థించుచున్నారో వారి యొక్క ప్రార్థనలను గైకొని వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ కుటుంబాలలో ఉన్న లోటుపాట్లను తొలగించండి, ఆర్థిక ఇబ్బందులను, బాధల నుండి విడిపించండి, శాంతి, సంతోషము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. మీ యొక్క సేవకులకు మీరు తోడై మీ పరిచర్య సర్వలోకమునకు వెళ్ళులాగున సహకరించండి తండ్రి. గొప్ప దేవ, భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను మీ నామంలో ఫలించి అభివృద్ధి చెందులాగున ఆశీర్వదించండి తండ్రి. దేవా, పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి. దుష్టులు, దుర్మార్గులు వేస్తే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి విడిపించి శాంతికరమైన నిద్రను దయచేయమని, రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు, నజరేయుడైన ఘనమైన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.